సోదరులారా, నాదో ప్రశ్న, నాదో సందేహం ఏంటంటే, ఈ మానవాళిని ఏది కలిపి ఉంచుతుంది? ఏది కలిపి ఉంచగలదు? ఇదొక పెద్ద $1,000,000 ప్రశ్న. మతం కలిపి ఉంచుతుందా? మతం కలిపి ఉంచుతుందా? లేదు. ఇదిగో ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ బయటి వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసింది. తమ మతానికే సంబంధించిన వారైనప్పటికీ. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అలానే భాష కలిపి ఉంచుతుందా? భాష అంటే లేదు. ఎందుకంటే తెలుగు భాష మాట్లాడేవారే ఆంధ్ర తెలంగాణగా విడిపోయేదాకా నిద్రపోలేదు. సో భాష కూడా కలిపి ఉంచలేదు. అలాగే దేశం కలిపి ఉంచుతుందా? ఒక దేశం అనే భావన కలిపి ఉంచుతుందా? లేనే లేదు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పాకిస్తాన్లో భాగమైన బలూచిస్తాన్ మిగిలిన వారితో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదు. తమకు స్వాతంత్రం కావాలి అంటుంది. ఇలా ఎంత చిన్న దేశాలు కావాలో మనకైతే అర్థం కాదు. ఆ బలూచిస్తాన్ ఒకవేళ విడిపోయినా రేపొద్దున దానిలో మరలా ఎవరన్నా విడిపోతా అంటారేమో, తెలియని పరిస్థితి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఉదాహరణ పాలస్తీనా, ఈ బలూచిస్తాన్, కాశ్మీర్, ఖలిస్తాన్, ఇలా ఎన్నెన్నో. ఇక మన దేశానికి వచ్చే వరకు శైవులు వైష్ణవుల మధ్య యుద్ధాలే జరిగాయి. ఇది చరిత్ర. అయితే తమకంటే బలవంతుడైన శత్రువు ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చారు, అప్పుడు ఏకమైపోయారు వీరిద్దరు. ఎందుకంటే అలా ఏకం కాకపోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఏకమైపోయారు. అదర్వైజ్ వారిద్దరి మధ్య యుద్ధాలే జరిగాయి. సో ఆ విధంగా ఇప్పుడు క్రైస్తవ సంఘాలు అని ఉంటాయి. ఆ సంఘస్థులంతా కలిసి ఉంటారా? లేదు. ఒక సంఘము కూడా కలిపి ఉంచలేదు. హెబ్రోన్ చూస్తున్నాం కదా, ఇంకా వేరే సంఘాలు చూస్తున్నాం కదా, ఎలా విడిపోయారో. మాకు అధికారం కావాలి, మాకు పెత్తనము కావాలి అంటూ సంఘాలు అనబడేవి కూడా విడిపోయి పోట్లాడుకుంటున్నాయి. ఆ విధంగానే మతపరంగా తీసుకుంటే షియా, సున్నీ, ప్రొటెస్టెంట్, క్యాథలిక్లు, శైవులు, వైష్ణవులు, వారు వీరు ఇలా అనేక రకాలుగా విడిపోయి పోట్లాడుకుంటున్నారు. మరి ఈ మానవాళిని కలిపి ఉంచేది ఏది? ఎవరు కలిపి ఉంచగలుగుతారు? ఎప్పుడు వీరంతా కలిసి ఉండగలుగుతారు? ఇది ప్రశ్న. ఇది నా సందేహం. ఇక ప్రస్తుత ప్రపంచ పరిస్థితి గమనించినట్లయితే ఎటు చూసినా అశాంతి అలజడి, కలిసి ఉండలేని మానవ జాతి.